తమ్ముళ్ళు, దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుతాడు, రైట్? తప్పు. ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ సొంత జెండా పెట్టిస్తారు మీరు. రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీ అబ్బ సొత్తా, మన సొత్తా, అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహాं से अच्छा అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా అన్నాడు కానీ సారే జహాं अच्छा పాకిస్తాన్ హమారా అల్లా. దట్ ఈస్ ఇక్బాల్. యునైట్. జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు, మీరు నమ్మండి మిత్రులరా, 1907లో పిళ్ళై గారన్నైనా కనుగొన్నాడు జై హింద్ అనే పదం పెట్టాలని. పిళ్ళై స్వతంత్ర సంగ్రామ పోరాట యోధుడు. 1940లో బోస్ రెజిమెంట్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పిన, జై హింద్ అంటే బాగుంటుందని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అనమాట కానీ జై పాకిస్తాన్ అని మళ్ళా. అరే భాయ్, వాట్ షోయబుల్ ఖాన్, మీరు నమ్ముతారా? తెలంగాణ సాయుధ పోవడానికి 3 మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని. ఆ 3 మూర్తులు ఎవరో తెలుసా? రావి నారాయణ రెడ్డి, ఆటో రామచంద్రారెడ్డి, థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు మొహిద్దీన్. దట్ ఈస్ ముస్లిమ్స్. హిందూ ముస్లిం బాయ్. ఎవరైనా మతం పూజించుకోవచ్చండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోని మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భారత మాతకి జై, రైట్? ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు. అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బిబ్బత్తాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే, వాట్ ఈస్ ది రిలీజియన్? మతం అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఇస్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం, మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని, అలా కోరుకోవాలని. నమస్కారం తమ్ముళ్ళరా, ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అలాట్. మిత్రమా, రెడ్డన్నా, ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే, ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో. హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం 400 ఎంపీ సీట్తో నరేంద్ర మోడీ గారు అంటారా? దట్ ఈస్ యువర్ విల్ పవర్, యువర్ కేపబిలిటీ. ఇక్కడ ఎవడో పంపేది లేదు, సాగనంపలేదు. దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం. దట్ ఈస్ భారత్ మాత. దిస్ ఇస్ భారత్. కాబట్టి దయించి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్, మేబీ ఈజ్ ముస్లిం, మే ఈజ్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ ఫండమెంటలిస్ట్ని మనం ఖండించాల్సిందే. మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే. ఖండించకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. మత పిచ్చొద్దు, మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు. హిందూ, ముస్లిం, బాయ్ ఆల్ ఓవర్ ఇండియా, బాయ్. మేక్ ఇట్ ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. రండి. ఒక్క నిమిషం అన్న. ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు విదేశాలు కాదు, విదేశాలు కాదు. దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం, అమెరికాలో DNA టెస్ట్ చేసినాం. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ DNA, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్. 1500 సెంచరీలో జరిగిన తప్పనేది. ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్పులోనే మన సోదరులు, నేనేమంటాను, వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు, ఈ ద్వేషభావం వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు, మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. బోలో భరత్. మా సిద్ధాంతం కూడా అదే. తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు. రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. He does not belong to the BJP. He belongs to each and everyone. He's God to each and everyone. That's all. మేము రామ్ భక్తులమే. జై శ్రీరామ్. వాట్ దిస్? ఐఎమ్ హిందూ. మీరే కాదు హిందూస్, మేము హిందూలమే.